మొన్న జరిగిన మున్సిపల్ చైర్మన్లు మేయర్ల ఎన్నికల్లో ఏ రకంగానైతే తెలుగుదేశం ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందో ఈరోజు జరిగినటువంటి జెడ్పీ చైర్మన్ల ఎన్నికలో కూడా అదే రకమైనటువంటి అక్రమాలకు పాల్పడమే కాకుండా అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమాత్రం పట్టనట్టుగా లెక్కలేనట్లుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించడం చాలా దురదృష్టకరం. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నటువంటి స్థానాలలో కూడా ఈరోజు జెడ్పీ చైర్పర్సన్లకు సంబంధించినటువంటి ఎన్నికలో ప్రలోభ పెట్టడం, బెదిరించడం, దీనితో పాటుగా ఎన్నికను జరగకుండా చేయడం అనేటటువంటిది లక్ష్యంగా జరిగింది. ప్రధానంగా కర్నూలు, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి చూసుకున్నప్పుడు స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఆ ఎన్నికని ఏదో రకంగా ఆపాలనేటటువంటి ఒక కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. నెల్లూరులో 31 జడ్పీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండగా తెలుగుదేశం పార్టీకి కేవలం 15 స్థానాలు ఉన్నాయి. దాదాపు 2 వంతుల మెజారిటీ ఉన్నప్పటికీ కూడా చైర్మన్ ఎన్నికని ఆపడం కోసం ఈ రోజున రూల్లో లేనటువంటి, చట్టంలో లేనటువంటి ఒక సీక్రెట్ బ్యాలెట్ పెట్టాలి అనేటటువంటిది అక్కడ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదో కీలుబొమ్మల్లాగా లేకపోతే ఒక మౌనం ముద్దల్లాగా ఎన్నికల ప్రక్రియను ఎంతసేపు ఆపాలని చెప్పి చూడడం అనేటటువంటిది ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యమో కూడా చూస్తున్నటువంటి వాళ్ళకి అర్థం కావడం లేదు. ఐఏఎస్, ఐపీఎస్లు చదువుకున్నటువంటి అధికారులు కూడా ఈ రోజున జరుగుతున్నటువంటి తంతుని మౌనంగా చూడడం, అధికార పార్టీ వాళ్ళ ఆగడాలని ఏమాత్రం కూడా అడ్డుకోలేకపోవడం అనేటటువంటిది ఇది ఎంత మేరకు అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారనేటటువంటిది చెప్పకనే చెప్తున్నటువంటిది. అధికార దుర్వినియోగం అనేటటువంటిది ఎంత స్థాయిలో జరుగుతుందనడానికి దాదాపుగా ఈ భారతదేశంలో ఏ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నిక కూడా ఈ రకంగా జరిగి ఉండదు ఇప్పటిదాకా. ఒక సమావేశపు హాల్లో ఎన్నిక జరిగేటటువంటి జడ్పీ హాల్లో ఒక ఇనుప కంచెలు పెట్టడం అనేటటువంటిది ఇది ఎడుదారి తీస్తున్నామో మనం అర్థం కావడం లేదు. ఒక ప్రజాస్వామ్యంగా జరగాల్సినటువంటి ఎన్నికల్లో ఒక ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ సభ్యుల మధ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య అసలు ఎవరు కూడా మాట్లాడలేని, చూడలేనటువంటి సంఘటనలు ఎందుకు సృష్టిస్తోంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంత భయానకంగా ఒక బీభత్సకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఎన్నిక జరపాల్సినటువంటి ఎన్నికలా ఇవి. ఈ రోజున కిడ్నాపులు కావచ్చు, క్యాంపులు కావచ్చు, కోట్ల రూపాయలు డబ్బులు మంచినీళ్ళలో ఖర్చు పెట్టడం కావచ్చు, 1 కాదు 2 కాదు, తెలుగుదేశం ప్రభుత్వం పాల్పడనటువంటి అక్రమం అంటూ లేదు. ఏ ఎన్నికలో జరగనటువంటి విధంగా ఈ రోజున కనీసపు ఎన్నిక జరిగే సమయంలో కూడా ఒక స్వేచ్ఛగా ఓటేసేటటువంటి హక్కు లేకుండా అధికారులు ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారంటే, ఇనుప కంచెలు ఏర్పాటు చేశారంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? మనసుని ఎంత కష్టపడుతుంది చూసేటటువంటి ప్రజలకి. కర్నూలు జడ్పీ స్థానానికి సంబంధించినటువంటి ఎన్నికలో మొత్తం కూడా ఒక ప్రిపేర్డ్గా ఇనప మెష్ని ఏర్పాటు చేయడం అంటే ఇది ఏ రకమైనటువంటి ఎన్నికలు చేస్తున్నారనేటటువంటిది చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క విషయం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసి సంపాదించింది అనేటటువంటిది మా పార్టీకి సంబంధించినటువంటి ఒక విషయమే కాదు. ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నటువంటి ఎవరైనా, అది ఏ రాజకీయ పార్టీ అయినా, వ్యక్తులైనా, సంస్థలైనా, ఈరోజు జరిగినటువంటి ఇంత అమానుషం చూసి చాలా బాధపడుతున్నటువంటి సందర్భం. ఇది ఒక బ్లాక్ డే. ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఒక స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రకమైనటువంటి అక్రమంగా జరిగినటువంటి చరిత్ర లేదు. మెజారిటీని కూడా నోరు నొక్కేటటువంటి ప్రయత్నం, దౌర్జన్యం చేయడం, ఎమ్మెల్యేల పోయి కలెక్టర్ల మీద దౌర్జన్యం చేయడం, ఎన్నికల అధికారుల మీద దౌర్జన్యం చేయడం, దాన్ని ఏమాత్రం కూడా కనీసం ప్రతిఘటించలేని పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఉండడం, ఇదా మీరు చెప్తున్నటువంటి నీతి సూత్రాలు? మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు గారు కానీ ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని మాట్లాడితే నీతులు, నియమాల గురించి, ప్రజాస్వామ్యం గురించి లెక్చర్లు ఇస్తారు. కానీ ఇవాళ ఇనుప కంచెల మధ్య ఎన్నికల అధికారులని పిడుగుద్దులు గుద్దుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మైకులు లాక్కుంటూ మెజారిటీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద అసలు కనీసం వాళ్ళు ఓటేసేటటువంటి హక్కు కూడా కల్పించకుండా ఒక బరి తెగించి చేస్తున్నటువంటి అరాచకం ఈ రోజున జరుగుతోంది.
కనుక ఇది ఎన్నికలనో లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా జరిగిందనో ఏమాత్రం చెప్పడానికి వీల్లేనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఏ ఉద్దేశంతో ఏమి ఆశించి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఈ రకంగా చేస్తుందనేటటువంటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. రుణమాఫీ హామీ ఇచ్చారు, దాన్ని కనీసం అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాని మీద ఎక్కడ ప్రజలు నిలదీస్తారో అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున ప్రతిపక్షం అనేటటువంటి దాన్ని చాలా బలహీనం చేయాలనేటటువంటి ఒకే ఒక్క ఎజెండాతో తెలుగుదేశం పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేటటువంటి ఎజెండా అనేటటువంటిది పక్కకు పోయి అడగాల్సినటువంటి ప్రతిపక్షాన్ని గొంతు నొక్కుదామనేటటువంటిది ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటిది. దీనికి చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలలో జరుగుతున్నటువంటి అక్రమాలని, ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి చీకటి చరిత్రల్ని తెలుగు ప్రజలు, సీమాంధ్ర ప్రజలు సమర్థవంతంగా తిప్పి కొడతారనేటటువంటిది మా విశ్వాసం.